విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తన కెరీర్లోనే తొలిసారిగా 1963లో 14 చిత్రాల్లో నటించారు. ఇందులో 4 పౌరాణికాలు ఉండడం గమనార్హం. అవి ఏమిటంటే శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, నర్తనశాల, లవకుశ. తన సోదరుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం జనవరి 9న విడుదలైంది. ద గ్రేట్ డైరెక్టర్ కేవి రెడ్డి రూపొందించిన ఈ చిత్రం 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సరిగ్గా నెల రోజుల తరువాత రెండవ పౌరాణిక చిత్రం వాల్మీకి ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది. రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహాకవిగా ఎన్టీఆర్ నటించారు. సిఎస్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. మార్చి 29న తొలి పూర్తి రంగుల చిత్రం లవకుశ విడుదలయ్యింది. ఎన్టీఆర్ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతాదేవిగా నటించిన ఈ చిత్రం 50 వారాలు ప్రదర్శితమైన తొలి చిత్రంగా, 60 వారాలు ప్రదర్శితమైన తొలి వజ్రోత్సవ చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. తండ్రి కొడుకులైన సి పుల్లయ్య, సిఎస్ రావు తీర్చిదిద్దిన ఈ సినిమాను ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మాత శంకర్ రెడ్డి నిర్మించారు. ఇక 4వ పౌరాణిక చిత్రం నర్తనశాల అక్టోబర్ 11న విడుదలైంది. మహాభారతంలోని విరాట పర్వాన్ని తీసుకుని దర్శకుడు కమలాకర కామేశ్వరరావు రూపొందించిన ఈ సినిమాలో అర్జునుడిగా, బృహన్నలగా ఎన్టీఆర్ నటించారు. కీచకుడిగా ఎస్వి రంగారావు, ద్రౌపదిగా సావిత్రి అత్యద్భుతంగా నటించారు. 27 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ 4 చిత్రాలు ఒక జానపద సినిమా, 9 సాంఘిక చిత్రాలు ఉన్నాయి. ఇన్ని చిత్రాల మధ్య విడుదలైన ఆ ఒకే ఒక్క జానపద చిత్రం బందిపోటు. జానపద చిత్రం అనగానే మంత్రాలు, మాయలు, మాంత్రికుడు ఉండడం సహజం. అయితే అవేమీ లేకుండా రూపొందిన జానపద చిత్రం బందిపోటు ఆగస్టు 25న విడుదలై సంచలన విజయం సాధించింది. మానవ సంబంధాలకు పెద్దపీట వేసిన బందిపోటు చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్, జానపద బ్రహ్మ విఠలాచార్యుల కాంబినేషన్లో శ్రీకారం చుట్టిన బందిపోటు చిత్ర నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో సుందర్లాల్ నహతా పేరు పొందిన ఫైనాన్షియర్. మార్వాడి కావడంతో అందరూ ఆయన్ని సేటు గారు అని పిలిచేవారు. శ్రీ ప్రొడక్షన్స్, రాజశ్రీ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆయన సినిమాలు తీసేవారు. ఆయన వ్యాపార భాగస్వామి డూండి. ఈయన నాన్నగారు పోతిన శ్రీనివాసరావు. విజయవాడలోని మారుతి టాకీస్ ఆయనదే. చిత్ర నిర్మాణంలో ఫైనాన్షియల్ విషయాలు సుందర్లాల్ నహతా, క్రియేటివ్ సైడు, ప్రొడక్షన్ వ్యవహారాలు డూండి చూసుకునేవారు. వీరిద్దరూ అంతకుముందు విఠలాచార్య దర్శకత్వంలో ఖైదీ కన్నయ్య చిత్రం తీశారు. జానపద చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో మళ్ళీ కాంతారావు, విఠలాచార్య కాంబినేషన్లో ఓ జానపద చిత్రం తీద్దామని అనుకున్నారు సుందర్లాల్. కథ తయారు చేసే బాధ్యత తన స్నేహితుడు త్రిపురనేని మహారథికి అప్పగించారు డూండి. అంతకుముందు ఎన్టీఆర్తో తాము తీసిన జయం మనదే చిత్రాన్ని చూపించి దీనికంటే డిఫరెంట్గా ఆలోచించి కథ తయారు చెయ్యి అని మహారథికి చెప్పారు డూండి. ఫ్రెంచ్ యోధుడు స్కార్లెట్ పెప్పర్ సన్ జీవిత కథ ఆశాంతం, సాహసభరితం, ఉత్తేజపూరితం. ఆయన కథ ఆధారంగా అప్పటికి హిందీలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి ఆన్, 2 కోహినూర్. రెండింటిలోనూ దిలీప్ కుమార్ హీరో. ఆ సినిమాలు కూడా చూసి కథ తయారు చేశారు మహారథి. ఆ కథ సుందర్లాల్కి ఎంతో బాగా నచ్చింది. ఇలాంటి గొప్ప కథ మళ్ళీ దొరకదు, కాంతారావుతో వద్దు, ఎన్టీఆర్తో చాలా రిచ్గా తీద్దాం అన్నారు ఆయన. అప్పటికి వాళ్ళ బ్యానర్లో 3 సినిమాలు చేశారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్తో ఆ సినిమా తీయడం డూండీకి ఇష్టం లేదు. ఎన్టీఆర్ది కమాండింగ్ నేచర్. ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో దగ్గర తన పద్ధతులు చెల్లవు కనుక ఎన్టీఆర్ను వద్దని, కాంతారావుతో తీస్తే బాగుంటుందని సుందర్లాల్కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు డూండి. ఇది కొత్త తరహా జానపద చిత్రం.
ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో చేస్తేనే విజయం సాధిస్తుందని సుందర్లాల్ గట్టిగా చెప్పడంతో సరేనన్నారు డూండి. సుందర్లాల్ మాట్లాడిన తరువాత స్క్రిప్ట్ ఫైల్ తీసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళారు డూండి. ఆ ఫైల్ మీద రచన బాదర్ అని రాసి ఉండడం చూసి, ఏమి మన సినిమాకు సాయిబాబు గారు రచయిత అని ఆశ్చర్యపోతూ అడిగారు ఎన్టీఆర్. కాదండి, నా స్నేహితుడు మహారథి మాటలు రాశారు. బాలగంగాధర్ అతని అసలు పేరు. బాదర్ అనేది కలం పేరు అనగానే, ఓహో మన బ్రదర్ బాలగంగాధరా అని మొత్తం చదివారు ఎన్టీఆర్. ఈ కథ వినగానే వెంటనే ఓకే చెప్పేశారు ఎన్టీఆర్. దర్శకుడు విఠలాచార్య అనగానే ఆల్ రైట్ అనేశారు ఎన్టీఆర్. బందిపోటు సినిమా మొదలు పెట్టాలనుకునే లోపు ఒక అనుకోని సంఘటన జరిగింది. శివాజీ గణేశన్, సావిత్రి అన్నా చెల్లెళ్లుగా తమిళంలో రూపొందించిన పాసెమలర్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కొని సుందర్లాల్ తెలుగులో ఆ చిత్రాన్ని అక్కినేనితో తీయాలని అనుకున్నారు. కానీ సావిత్రికి అన్నగా నటించడానికి అక్కినేని వెనుకంజ వేయడంతో ఎన్టీఆర్తో ఆ సినిమా తీయాల్సి వచ్చింది. బందిపోటు చిత్రానికి ఇచ్చిన డేట్స్ ఈ సినిమా కోసం ఉపయోగించారు. రక్త సంబంధం చిత్రం బాగా ఆడింది. ఆ హ్యాపీ మూడ్ లో మళ్ళీ బందిపోటు చిత్రానికి కూడా డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ విఠలాచార్య హిస్టారికల్ కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం బందిపోటు. తక్కువ రోజుల్లో సినిమాలు తీసి విజయాలు అందించే విఠలాచార్య శైలి ఎన్టీఆర్కి నచ్చడంతో వీరిద్దరి కలయికలో ఏకంగా 14 చిత్రాలు రావడం విశేషం. అందులో 3 చిత్రాలు మాత్రమే అపజయం పొందడం గమనార్హం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు పిచ్చ క్రేజ్. బందిపోటు వీరిద్దరి కలయికలో వచ్చిన 7వ చిత్రం. ఈ సినిమా అంతా కృష్ణకుమారిని టీజ్ చేస్తూనే ఉంటారు ఎన్టీఆర్. వెనక నుంచైనా బాగానే ఉన్నావు మందారమాల, అందాల బాల వంటి డైలాగులు ఎన్టీఆర్ చెబుతుంటే థియేటర్లో ఒక్కటే విజిల్స్. ఎన్టీఆర్ కొంటి చేష్టలు, కృష్ణకుమారి రుసరుసలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇక వీరిద్దరిపై చిత్రీకరించిన వగలరాణివి నీవే, ఊహలు గుసగుసలాడే పాటల గురించి చెప్పనే అక్కర్లేదు. రాజనాల, రేలంగి, గుమ్మడి, మిక్కిలినేని, రమణారెడ్డి, గిరిజ ఇంతమంది ప్రముఖ నటీనటులతో రూపొందించిన బందిపోటు చిత్రం 1963 ఆగస్టు 15న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ అభిమాన హీరోయిన్ కృష్ణకుమారికి ఎంతో ఇష్టమైన జానపద చిత్రం బందిపోటు. ఇందులో ఎన్టీఆర్ పేరు నరసింహ, కృష్ణకుమారి పేరు మందారమాల. నరసింహ ఓ దొంగల ముఠా నాయకుడని పొరబడి తన సైనికులతో కలిసి అడవిలో ఉన్న అతన్ని చుట్టుముడుతుంది మందారమాల. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు విఠలాచార్య. అయితే కృష్ణకుమారికి గుర్రపు స్వారీ అలవాటు లేదు. ఆ విషయం దర్శకుడికి చెబితే, ఏం పర్వాలేదమ్మా, ఈ తెల్ల గుర్రం ఎక్కండి, అది సాధుజీవి, మైసూరు నుంచి తెప్పించాం అని చెప్పి ఆ గుర్రం ఎక్కించారు. భయపడుతూనే ఆ గుర్రం ఎక్కారు కృష్ణకుమారి. కొంతవరకు బాగానే ఉంది, కానీ ఉన్నట్లుండి ఆ గుర్రానికి ఏమైందో కానీ అది వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వీపును గట్టిగా పట్టుకుని భయంతో అరవడం ప్రారంభించారు కృష్ణకుమారి. పట్టు తప్పి కృష్ణకుమారి కిందకు జారి ఉంటే తీవ్రమైన గాయాలై ఉండేవి. ఎదురుగా 4 మగ గుర్రాలు కనిపించడంతో ఈ ఆడగుర్రం హఠాత్తుగా ఆగిపోయింది. యూనిట్ సభ్యులు పరుగున వచ్చి కృష్ణకుమారిని జాగ్రత్తగా క్రిందకు దించారు. బందిపోటు చిత్రంలోని పాటలన్నీ హిట్టే. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు అద్భుతమైన పాటలు అందిస్తే ఘంటసాల తన సంగీతంతో వాటికి ప్రాణం పోశారు. అలాగే తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలకు బలం పెంచారు. బందిపోటు చిత్రంలోని పతాక సన్నివేశాలను రంగుల్లో చిత్రీకరించడం విశేషం. తెలుగులో అప్పటికే రంగుల చిత్రాల ట్రెండ్ మొదలైంది. తొలి తెలుగు సంపూర్ణ రంగుల చిత్రం లవకుశ విడుదలయ్యి విజయ దుందుభి మోగిస్తోంది. అయితే మొత్తం సినిమాను కలర్లో తీయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ఎన్టీఆర్ను ప్రజల మధ్యలో ఉరితీసే దృశ్యాల నుంచి శుభం కార్డు వరకు రంగుల్లోనే తీశారు. ప్రజల మాటను అనే పాటను ఎన్టీఆర్ రాజనాల కత్తి యుద్ధాన్ని రంగుల్లో తీశారు. రాజనాల, రేలంగి, గుమ్మడి, మిక్కిలినేని, రమణారెడ్డి, గిరిజ ఇంతమంది ప్రముఖ నటీనటులతో రూపొందించిన బందిపోటు చిత్రం
1963 ఆగస్టు 15న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.